సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సాయి ఐటీఏ కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమస్యలు, రైతుల సంక్షేమంపై పలువురు ముఖ్య నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, రైతులకు సహకార సంఘాలకు మధ్య ఉద్యోగులు వారధి లాంటి వారని ఆయన కొనియాడారు. ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి సమస్యలకు సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభాధ్యక్షులు పిఎస్ రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. 14వ మహాసభలు ఒంగోలులో జరగడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఈఏ కేరళ నుండి ప్రదీప్ కుమార్, కిషోర్, వెంకటాచలం, వెంకట గోపయ్య, రాధాకృష్ణ, సుబ్బారావు, చలసాని మాధవరావు, రామారావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు లోకనాథం, చెన్నారెడ్డి, విజయ్ కృష్ణ, సుబాని, అజేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఒకసారి కరీంనగర్లో ఇటువంటి పని జరిగినప్పుడు అప్పుడున్నటువంటి చైర్మన్ అందరూ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇందాక శ్రీకాకుళం చైర్మన్ గారు మా మొహాల్లో ఆనందం లేదన్నారు. 3% నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఎమ్మటే మా మొఖాలంతా వాడిపోయింది. అప్పుడు ఫస్ట్ చైర్మన్ మా చైర్మన్ గారు, శ్రీకాకుళం చైర్మన్ గారు కాదు. కొంతమంది చైర్మన్లు అదేంటి జనరల్ నిర్ణయాలు చేయాల్సిందేనని ఇవాళ 24% సాధించుకోవడానికి మల్లికార్జున పరిశ్రమ సంస్థ మీద ఉద్యోగస్తుల మీద వచ్చేటటువంటి ఆరోపణల మీద ప్రస్తావన, పారిపోవటం, చట్టానికి భయపడి చేయటం, ఏ తప్పు చేయలేదు. బట్ అనవసరమైనటువంటి ఆ 51 ఎంక్వైరీలు వేయటం, ఇవన్నీ ఇక్కడ మాట్లాడటం అది సబబు కాదు. నేను దగ్గరికి వచ్చి చెప్తాం. బట్ మీ ప్రశ్న వాళ్ళు అని గట్టిగా మాట్లాడితే నల్లబాడు బ్రాంచ్కి సంబంధించి ఏ విధంగా అయితే నల్లబాడు చేశారో అక్కడ డైరెక్టర్ల మీద కేసులు పెట్టారు చైర్మన్తో సహా. గురజాలు చేసి మనల్ని చిన్న చూసి వస్తున్నారనే వాస్తవం. దీన్ని మీరు యూనియన్ పరంగా కూడా దయచేసి పొలిటికల్ గా దృక్పథంతో ప్రొద్దున 5 గంటల ఇళ్లలో బయటకు వెళ్ళి మేము కింద, బట్ పెత్తనం మాత్రం వాళ్ళు చెలాయిస్తున్నారు. ఆ పెత్తనం ఎంత దూరం పోతుందంటే చివరికి జనరల్ మేనేజర్ కొంచెం మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి మా సిఇఓ గారితో, అదేవిధంగా సీనియర్ మేనేజర్తో, మన యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ రోజున కొంత సఫలీకృతమయ్యాం. తప్పనిసరిగా జూన్ 30 వరకు కూడా ఆ రికవరీని పూర్తి స్థాయిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు సంబంధించి ఇంకా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనందరం కూడా ఒక భాగం. ఇది పొలిటికల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి బాడీ అండి. చైర్మన్ గారు కావచ్చు, రఘురావు గారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు, ఆమాస రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి గారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ సీతారామయ్య గారు, సూర్యనారాయణ గారు, ఇలాంటి అందరం కూడా పాజిటివ్ గా ఉండేటటువంటి బాడీ ఇది. మీరు ఒక సంవత్సరం పోయిన తర్వాత మీకు అర్థమైంది, గతంలో కంటే భిన్నంగా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఆలోచన చేసేది ఎక్కడ కూడా అవినీతి లేకుండా మనం పరిపాలన చేయాలి, రైతులకు మేలు చేయాలి. మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈ రోజు చూసినట్లయితే మన ఉద్యోగస్తుల్లో 70% యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా నేను ఒకటే మనం చేస్తున్నా. ప్రమోషన్ల విషయంలో కూడా ఎలాంటి వ్యత్యాసం రాకుండా మేము ఖచ్చితంగా ప్రమోషన్లు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులన్నింటినీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం.
తెలియజేస్తూ ఇలాంటి చక్కగా అవకాశాలు ఇచ్చినటువంటి మీ అందరికీ యూనియన్ నాయకులు గౌరవ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి కేంద్ర బ్యాంకు సహకార కేంద్ర బ్యాంకు నుంచి వచ్చినటువంటి అందరి సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈరోజు ముఖ్య అతిథులు మన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి మన రాంబాబు గారికి, అలాగే పెద్దలు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన సిహెచ్ వెంకటాచలం గారికి, అలాగే మా శ్రీకాకుళం మా చైర్మన్ అయినటువంటి ఎస్ సూర్యనారాయణ గారికి, అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి మన సిహెచ్ మాధవరావు గారికి, అలాగే కేవీఎస్ రవికుమార్ గారికి, నారాయణ రెడ్డి గారికి, మిగతా వేదికను అలంకరించిన మా పెద్దలు అందరికీ, ముఖ్యంగా మా సిఇఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన 14వ మహాసభ ప్రకాశం జిల్లాలో పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1970 సంవత్సరంలో నెల్లూరు జిల్లా నుండి కందుకూరు రెవెన్యూ డివిజను, అలాగే కర్నూలు జిల్లా నుండి మన మార్కాపురం రెవెన్యూ డివిజను, గుంటూరు నుంచి చీరాల రెవెన్యూ డివిజన్ను డివైడ్ అయ్యి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీద రూపాంతరం చెందడం జరిగింది. అలాగే మన కృష్ణానది, మన గుండ్లకమ్మ రిజర్వాయర్ల ద్వారా ప్రకాశం జిల్లా రైతులకు నీటిపారుదల అవసరాలను తీరుస్తూ వారి ప్రధానమైనటువంటి పంటలను మిర్చి, అలాగే మన వరి, అట్లాగే మన పత్తి, ఇట్లాంటి పంటలకి రైతాంగం సేద్యం చేయడం జరుగుతూ ఉంది. 5,000 కోట్ల వ్యాపార లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ప్రకాశం DCCB. అలాగే రైతాంగ శ్రేయస్సు, వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర బ్యాంకుల యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో ఉద్యోగులు మీరందరూ కూడా కీలక భూమిక పోషిస్తారు. కాబట్టి ఈ మహాసభల ద్వారా సహకార రంగ అభివృద్ధి ధ్యేయంగా మీ నిర్ణయాలు ఉండాలని, అలాగే సహకార రంగ పటిష్టత కోసం, తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల సాధన కోసం మీ సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా DCCB చైర్మన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.